ఫౌండర్ అండ్ చైర్పర్సన్గా మేడం గారు శ్యామలాదేవి గారికి, తర్వాత మీ అందరూ 60 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు అందరూ సీనియర్ సిటిజన్స్ అంటాం మనం. అందరినీ ఒకళ్ళు తప్పిస్తే ఆయన 50 సంవత్సరాలు ఉన్నారు అందరు చెప్పారు. ఆయన తప్పించిన అందరూ సీనియర్ సిటిజన్సే. మీ అందరికీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎన్నగూడెం మీకు ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉన్నది మన బ్యాంక్ తరపు నుంచి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మేడం గారు చెప్పారు, వృద్ధులు అనద్దు యూత్ అనండి అన్నారు, యూత్ అనండి అన్నారు. సో అదే అంటాం మేము కూడాను. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మేడం గారు కొన్ని విషయాలు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఇది కనుక మనం మెడిటేషన్ చేస్తే అది సత్ఫలితాన్ని ఇస్తుంది, ఇవన్నీ చెయ్యాలని చెప్పేసి మేడం గారు దాని ప్రత్యక్ష నిదర్శనం మేమేనండి. నేను గత 30 సంవత్సరాలుగా 4 గంటలకు ఉదయం బ్రహ్మముహూర్తం లెగాలి అంటారు అందరూ. బ్రహ్మముహూర్తం లెగసి అరగంట సేపు మనం మెడిటేషన్ చేస్తున్నాను నేను. దాని ద్వారా ఏమైందో తెలుసా, అనారోగ్యం పాలు కారు అని చెప్పారు మేడం గారు. అది కూడా ప్రూవ్డ్. నాకు లాస్ట్ జ్వరం ఎప్పుడు వచ్చింది తెలుసా మీకు? 94లో జనవరి 7వ తారీఖు వచ్చింది. సంక్రాంతి పండగ ముందు వచ్చింది. అంటే 30 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటివరకు జ్వరం లేదు, కరోనా కూడా లేదు, ఏమీ లేదు. ఆశీస్సులు ఉంటే ముఖ్యంగా మనకి అంతాను. తర్వాత మీకు తెలియజేసేది ఏంటంటే, మేము చేసే వృత్తిలో బ్యాంక్ ఉద్యోగం అంటే అందులో మేనేజర్ పోస్ట్ అంటే అందరికీ తెలుసు, చాలా టెన్షన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. కానీ ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాద బలమే ఈ రోజున మనం నేను ఇంత ఫిట్గా ఉంటాను. కానీ ఇది కానీ మేడం గారు అన్నారు, ఏజ్ కూడా తెలియదు, ముడతలు పడవు అన్నారు ఆవిడ. అది కూడా కరెక్టే. ఎందుకంటే ఈ రోజు కూడాను చాలామంది ఇంకా మీకు ఒక 20 సంవత్సరాల సర్వీస్ ఉందా అండి, 40 అయినా మీకు 40 అయినా అని అంటారు. కానీ తెలియదు చెప్పేదంటే ఇంక 5-6 సంవత్సరాలు నేను కూడా రిటైర్ అయిపోతాను తెలియదు ఎవరికైనా.